మామ నాటుకోళ్ళలో నష్టాలు ఎందుకు వస్తాయి మంచిగా చెప్తా, నువ్వు కూడా మంచిగా విను. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఈ సరైన అవగాహనలో ఏమేమి వస్తుంది అంటే, నువ్వు కోళ్ళు తెచ్చుకుంటావు, కోళ్ళు తెచ్చుకున్న తర్వాత రోగాలు వస్తాయి. ఆ రోగాలను ఎట్లా కాపాడాలి, రోగాల నుంచి కోళ్ళని ఎట్లా కాపాడాలి నీకు తెలియదు. ఆ అవగాహన ఉన్నది అనుకో, నీకు రోగాన్ని తగ్గించే అవగాహన ఉన్నది, నువ్వు ఏ రోగానికి ఏ మందు వేయాలి, ఎట్లా కాపాడాలి కోళ్ళను అన్నికి వచ్చింది అనుకో, ఆ అవగాహన ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు కాపాడుకోగలుగుతావు. రెండో పాయింట్ ఏంటిదంటే, కోళ్ళని కాపాడిన తర్వాత నీ దగ్గర 100 కోళ్ళు ఉన్నాయి, 100 కోళ్ళతోటి స్టార్ట్ చేసినావు నువ్వు ఫామ్. మళ్ళీ 2-3 గుడ్లు వెళ్తున్నాయి, ఖాళీ 5-6 గుడ్లు వెళ్తున్నాయి అంటే నువ్వు ముంగలికి నడపగలుగుతావు కోళ్ళని? లేదు. అంటే కోళ్ళలో ఎక్కువ గుడ్లు ఏ మేత పెడితే వస్తాయి, ఎట్లా మెయింటైన్ చేయాలి, పుంజులు ఎన్ని ఉండాలి, కోళ్ళు ఎన్ని ఉండాలి, ఏ దానా పెట్టాలి, ఫ్రీ రేంజ్ ఏరియాలో ఎట్లా వదలాలి, లేదంటే ప్రోటీన్ దానా, ఎక్కువ ప్రోటీన్ ఉన్న దాని ఎట్లా ఇవ్వాలి, కాల్షియం దానా ఏది ఉంటుంది కోళ్ళకు, గిన్ని సరైన అవగాహన లేకపోవడం వల్ల, అంటే గుడ్లు ఎక్కువ తీయలేకపోవడం వల్ల లాస్ వస్తుంది. ఇది కూడా నీకు అవగాహన ఉన్నది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే నీకు తెలిసిపోతుంది ఏం పెడితే కోళ్ళు మంచిగా గుడ్లు పెడతాయి అని. రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటిదంటే, గుడ్లు ఎక్కువ వెళ్తున్నాయి నీ దగ్గర, వెళ్ళేటప్పుడు ఆ గుడ్ల నుంచి ఎక్కువ పిల్లలు ఎట్లా తీయాలి ఆ అవగాహన లేకపోవడం వల్ల. మూడోది ఏంది, గుడ్లలో నుంచి ఎక్కువ పిల్లలు, ఇప్పుడు 100 గుడ్లు ఉన్నాయి నీ దగ్గర, 100 గుడ్లు ఉన్నప్పుడు దగ్గర నువ్వు 80, 85, 90 పిల్లలు తీసుకున్నప్పుడు నువ్వు సూపర్. అప్పుడు లేదు 100 గుడ్ల నుంచి నేను 15, 20 గుడ్లే వెళ్తున్నాయి నా దగ్గర అంటే వేస్ట్ కదా మామ. ఇక బిజినెస్లో ముంగలు నడపలేం మనం. ఇక అందుకోసం ఆ అవగాహన ఉన్నది అనుకో నీకు, పిల్లలు ఎట్లా ఎక్కువ పిల్లలు గుడ్లలో నుంచి ఎట్లా పెంచాలి అని, అప్పుడు లాస్ పోవు నువ్వు. తర్వాత నాలుగో పాయింట్ ఏంటి, పిల్లలు నీ దగ్గర ఆగం పిల్లలు వెళ్తున్నాయి, 100 గుడ్లు పెడితే నీ దగ్గర 80, 90 పిల్లలు వెళ్ళినాయి. 80 అనుకున్నా కూడా నువ్వు 80 పిల్లలు వచ్చినప్పుడు నీ దగ్గర ఖాళీ దాంట్లో 15, 20 పిల్లలు బతుకుతున్నాయి అనుకో, నువ్వు పిల్లలకు బతికించే కెపాసిటీ లేదు. ఎట్లా ఏం తిండి పెడితే పిల్లలు బతుకుతాయి, ఏం యాంటీబయాటిక్స్ వాడితే బతుకుతాయి, ఏం లివర్ టానిక్స్ వాడితే బతుకుతాయి, అది ఎట్లా బ్రూడింగ్ ఎట్లా చేయాలి, టెంపరేచర్ ఎంత టెంపరేచర్లో కోడి పిల్లలను ఉంచాలి, అది ఆ అవగాహన లేకపోతే ఏమవుతుంది అంటే నీ దగ్గర 80 పిల్లల నుంచి 10, 15, 20 పిల్లలే బతుకుతాయి. ఒకవేళ ఆ అవగాహన ఉన్నది నీకు, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే నీ దగ్గర 80 పిల్లలు ఉంటే 70, 75 పిల్లలు బతికించుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు సూపర్ అసలు టైంలో బిజినెస్ నడపగలుగుతావు సరేనా. తర్వాత ఐదో పాయింట్ ఏంటిదంటే, నీ దగ్గర గుడ్లు వెళ్తున్నాయి, పిల్లలు తీస్తున్నావు, పిల్లలకు పెద్దకు కూడా చేస్తున్నావు. పిల్లలకు పెద్దగా చేసిన తర్వాత కోళ్ళు పుంజులు చేసుకున్న తర్వాత ఇప్పుడు నీకు ఒక పిల్లకు పెద్ద చేయనీకే నువ్వు అనుకోని ఒక 300 ఖర్చు వచ్చింది నీకు. 300 ఖర్చు వచ్చినప్పుడు నువ్వు దాన్ని 600, 500, 600కి అమ్మితే నీకు 6 నెలలు పెంచినందుకు లాభం, నీ కష్టానికి లాభం వస్తుంది, నువ్వు పెట్టిన పైసలకు కష్టానికి. అంటే 300 కోడి పెంచనికే ఖర్చు అయింది. ఒక పిల్లకు కోడి చేయనికే నీ దగ్గర ఖర్చు అయిందంటే అప్పుడు నువ్వు 600కి అమ్ముతున్నావు అంటే 300 మిగులుతాయి. అది కూడా నువ్వు 6 నెలలు 7 నెలలు కష్టపడిన దానికి ప్రతిఫలం అది. లేదు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే 3 నెలలు పెట్టి 300 పెట్టి ఈ 6 నెలల దాకా ఒక పిల్లని పెంచి పెద్దగా చేసినావు, కోడి చేసినప్పుడు ఏమవుతుంది, 400లకు నువ్వు అమ్ముతున్నావు. 300లకు నువ్వు పెంచినాక ఖర్చు వచ్చింది, నువ్వు 400కి అమ్ముతున్నావు అంటే 6-7 నెలలు పెట్టిన కష్టానికి, నువ్వు పైసలు పెట్టిన దానికి ఖాళీ 100 రూపాయలు మిగులుతున్నాయి మామ. అసలు టైంలో నువ్వు 80 పిల్లలు పెద్దగా చేసినావు అనుకో, దాంట్లో ఒక పుట్టుకుమని 4 చచ్చిపోయాయి, 8 చచ్చిపోయాయి, 10 చచ్చిపోయాయి అంటే నీకు ఏం మిగులుతుంది? ఏం మిగలదు. 300లకు పెంచు 400 ఖర్చు వచ్చింది అనుకో, నువ్వు 400లకు అమ్ముతున్నావు అనుకో, ఏమున్నది? ఏం లేదు. అందుకోసమే ఐదో పాయింట్ ఏంటిదంటే, మంచి రేట్కి అమ్ముకోవాలి మామ. నువ్వు మంచి అవగాహన ఉన్నది నీకు, మంచి రేట్కి ఏడమ్మాలి, ఎట్లా అమ్మాలి అని అవగాహన ఉన్నది అనుకో, మార్కెట్ ఎట్లా, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది, ఏది ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇదేది స్నాప్చాట్ కానీ, యూట్యూబ్ కానీ, ఇట్లాంటి యూజ్ చేసుకొని నువ్వు మంచి రేట్కి, నీ దగ్గర మార్కెట్ మంచి రేట్కి ఒకవేళ అమ్ముకున్నావు అనుకో, డైరెక్ట్ కస్టమర్కి నువ్వు అమ్ముకున్నావు అనుకో, నీకు అప్పుడు మంచి రేట్ దొరుకుతుంది. ఇవాళ రేపు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు కోళ్ళు పెంచుకున్నావు అమ్మా, 80 పిల్లలు పెంచినావు, పెద్దగా చేసినావు, 300 రూపాయలు ఖర్చు వచ్చింది నీకు ఒక్క కోడి దగ్గర, పుంజు దగ్గర అంటే మధ్యలో వ్యాపారి ఉంటారు, సన్న మధ్యవర్తులకు అమ్మినావు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు, నీ దగ్గర నుంచి 350కో 400కో తీసుకోపోతారు. 400కి తీసుకోపోయి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ 500కి అమ్ముకుంటారు. ఒకవేళ నువ్వే 300 ఖర్చు వచ్చి డైరెక్ట్ కస్టమర్కి నువ్వు అమ్ముతున్నావు అంటే 500లకు నువ్వు అమ్ముతున్నావు అంటే కోడి దగ్గర 200 మిగులుతాయి.
కానీ 100 రూపాయలు నీ దగ్గర కోడి దగ్గర మిగిలినాయి అనుకో, నువ్వు 7 నెలలు పెట్ట కష్టము, ఇంకోటి నువ్వు పెట్టిన పైసలు, ఒక్కోసారి మొత్తం వైరస్ వచ్చి బర్డ్ ఫ్లూ లాంటిది వచ్చి అన్ని పుట్టుకుమన్నాయి అనుకో, అప్పుడు నువ్వు రికవర్ కాలేవు మామ. అందుకనే మంచి రేట్కి అమ్ముకోగలిగే అవగాహన ఉండాలి నీకు. ఏది 5వ పాయింట్. ఈ 5 పాయింట్ల పైన నేను వీడియోలు చేసిన. నువ్వు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ ఫుల్ వీడియో చూసినావు అనుకో, నీకు అర్థమైపోతుంది ఎట్లా కోళ్ళ ఫామ్ చేయాలి అని. ఈ 5 పాయింట్లు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కూడా దానికన్నా అంతే ఇంపార్టెంట్ మామ. దానికన్నా ఇంకా ఎక్కువనే ఇంపార్టెంట్ అనుకో. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఎట్లా లాస్ అవుతారంటే పార్ట్నర్షిప్లో లాస్ అవుతారు మామ. ఈ పార్ట్నర్షిప్లో ఎట్లా అంటే ఇక స్టార్టింగ్ నువ్వు కొన్ని పైసలు పెడతావు, మీ పార్ట్నర్ కొన్ని పైసలు పెడతాడు, ఇక భూమి ఎట్లనో మొత్తం లీజ్ పైన తీసుకుంటారు, ఏదో ఒకటి చేస్తాడు. చేసిన తర్వాత ఒక 2 నెలలు 4 నెలలు సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇక డెవలప్ అయ్యేటప్పుడు జర మంచిగానే నడుస్తుంది. దాని తర్వాత లాస్ట్కి ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుంటుంది, ఇన్కమ్ వస్తుంటుంది, అప్పుడు పార్ట్నర్షిప్లో జర అట్లనో ఇట్లనో అయి పార్ట్నర్షిప్ దిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక కోళ్ళ ఫామ్ నువ్వు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే థీమ్ ఏంటిది అంటే చెప్పేది చిన్నదైనా పర్లేదు మామ. ఇగో నువ్వు 50,000 నువ్వు పెడుతున్నావు, ఇంకో మీ పార్ట్నర్ 50,000 పెడుతున్నాడు, 1,00,000 రూపాయలు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసే బదులు నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉన్న 50,000తోటి నువ్వే సొంతంగా ఒక 15, 25 కోళ్ళు, 50 కోళ్ళు ఎంతైతే అంత, నీతోటి ఎంతైతే అంత పెట్టుకో మామ. ఇగో నువ్వు 50 ఆయన 50 కలిపే బదులు మీ పార్ట్నరు ఏం చేయాలంటే 50,000 ఉంటే 50,000 నీకు ఎంత షెడ్ కట్టుకుంటావు, నువ్వు ఏం చేసుకుంటావు, కోళ్ళు ఎన్ని తెచ్చుకుంటావు, నువ్వు సొంతంగా చేసుకో. పార్ట్నర్షిప్లో జోర్రి లాస్ కాకు, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. దాని తర్వాత రెండో పాయింట్ ఏంటిదంటే నీ దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, 50,000 నీ దగ్గర బడ్జెట్ ఉన్నది అనుకో. 50,000 ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాంట్లో నుంచి నీ 50,000 నుంచి ఒక 30% లేదంటే ఒక 50% అనుకో మామ. 50% బడ్జెట్ నువ్వు ఫామ్ కట్టనీకే, ఫినిషింగ్ చేయనీకే, అంటే కుక్కలు పిల్లులు ఇవి జర తినకుండా జర జాగ్రత్తను ఫినిషింగ్ ఫామ్ చేసుకో 50% బడ్జెట్తో. ఇంకోటి మిగిలిన 50% బడ్జెట్లన నువ్వు ఏం చేయాలంటే 30% బడ్జెట్తో కోళ్ళు తెచ్చుకో. 50% బడ్జెట్లను ఏం చేస్తున్నావు, ఫామ్ ఫినిషింగ్ చేసుకుంటున్నావు. 30% బడ్జెట్తో ఏం చేస్తున్నావు, కోళ్ళు తెచ్చుకుంటున్నావు, కోళ్ళు పుంజులు. మిగిలిన 20% బడ్జెట్ ఏం చేయాలంటే ఫీడ్ కోసం ఉంచుకో మామ. 1,00,000 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర అనుకో, 1,00,000 రూపాయలు ఉంటే 50,000తోటి ఫామ్ ఫినిషింగ్ కట్టుకో. ఇంకా 30,000తోటి ఏం చేయాలంటే కోళ్ళు కొనుక్కో. మిగతా 20,000 ఏం చేయాలంటే దానకు ఉంచుకో, దానకు మెడిసిన్స్కు. చాలామంది ఏం చేస్తారంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయల నువ్వు 50,000 ఫామ్కి పెట్టి ఇంకో 50,000 కోళ్ళు తెచ్చుకున్న తర్వాత ఇక అగ్వలకు వచ్చే ఒక్కో సంచి ఇక ఎట్లా అంటే అద్దపల్ల సంచి ఇట్లా నూకలో జొన్నలో ఏదో ఒకటి తీసుకొచ్చి వేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే గుడ్లు వెళ్ళాయి. ఓ నెల చూస్తావు, 2 నెలలు చూస్తావు, 6 నెలలు చూస్తావు, ఇక గుడ్లు వెళ్తలేవు రాబోయే అని అవి వాడేస్తావు. గిట్లా గీ దాంతో కూడా నీకు లాస్ వస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే బడ్జెట్ 20% నువ్వు పెట్టే. ఇప్పుడు నీ 1,00,000 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర అంటే దాంట్లో 20,000 ఖచ్చితంగా నువ్వు దానకు ఉంచుకోవాలి మామ. సరేనా? ఒకటేసారిలో నువ్వు ఒక 5-6 బ్యాగులో ఫీడ్ అన్నది తెచ్చుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్యాగ్ తెస్తా, నేను 10 కిలోలు తెస్తా, 15 కిలోలు తెస్తా అంటే నడవద్దు. నేను మస్తు చూసిన ఎన్ని సంవత్సరాల నుంచి. అందుకని చెప్తున్నా, గీ నష్టాలు వస్తాయి, ఇట్లా నష్టపోతారు. నష్టాలు రానికే గివే కారణాలు. ఇంకోటి లాస్ట్ది ఏంటిదంటే నువ్వు కోళ్ళు కొంటున్నావు మామ. ఇప్పుడు 50% బడ్జెట్ తోటి నువ్వు ఫామ్ కట్టుకున్నావు, ఇంకో 30% బడ్జెట్ తోటి నువ్వు కోళ్ళు కొంటున్నావు. కోళ్ళు కొనేటప్పుడు ఎట్లాంటి కోళ్ళు అమ్ముతారు చాలామంది? ఇప్పుడు 90% మంది ఎట్లాంటి కోళ్ళు అమ్ముతారు అంటే గుడ్డు పెట్టని కోడి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కోళ్ళలా ఫ్యాడ్ అంటే ఏంటిది మామ, ఇది తెలుగులో ఏమంటారు, చర్బీ అంటారు, హిందీలో వచ్చేసి కొవ్వు, తెలుగులో కొవ్వు పేరుకోపోయిన కోళ్ళు ఏం చేస్తాయంటే, ఇప్పుడు ముసలి కోళ్ళు ఉంటాయి కొన్ని, 3 సంవత్సరాలే కానీ 4 సంవత్సరాలే కానీ, ఓయో ఏ మాటలు మాట్లాడుతున్నావు అమ్మ, గనిగనం సంవత్సరాల కోడి ఎట్లా బతుకుతుంది అని నువ్వు అంటావు. ఒక్కోసారి నువ్వు గుర్తు తెచ్చుకో, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ ఊర్లో కానీ ఒక్కొక్క కోడిని చూస్తావు నువ్వు, ఒరే చిన్నప్పటి నుంచి ఆ కోడి అట్లనే ఉంటుంది. ఇక అట్లా నేను ప్యూర్ నాటు గురించి మాట్లాడుతున్నామమ్మ. నేను ఈ కడక్నాథ్లు, సోనాలీలు, అసల్ క్రాస్లు, ఈ బైలర్ కోళ్ళు అవిటి గురించి కాదు. ప్యూర్ దేశీ కోడి. ఇక ముసలిగా ఏందనుకో 3 సంవత్సరాల తర్వాత దాని ఎగ్ ప్రొడక్షన్ క్షమత ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది, అంటే గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. అట్లా నువ్వు ఏం చేయాలంటే కోళ్ళని ఎప్పుడైనా కొనేటప్పుడు పోయినప్పుడు నువ్వు ఒక బ్యాచ్ లెక్కలో కొనుక్కో.
ఇప్పుడు నేనే ఉన్నా, నా దగ్గర ఒక బ్యాచ్ ఉంది మామ, ఒక బ్యాచ్ ఉందా అనుకో. ఆ బ్యాచ్ ఎన్ని అంటే 6 నెలల బ్యాచ్ ఉన్నది నా దగ్గర. 6 నెలల బ్యాచ్ ఎంత, ఒక 100 పిల్లలు కానీ 50 పిల్లలు కానీ నా దగ్గర 6 నెలల బ్యాచ్ ఉన్నది. 6 నెలల బ్యాచ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు 6 నెలల బ్యాచ్ తీసుకున్నావు అంటే యంగ్ బ్యాచ్ ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతం లేవు మామ, నీ దగ్గర ఉన్నాయా, అమ్ము 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 అని అనకు. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్ముతలే, నేనే ఇంకా డెవలప్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర లేదు. ఎవరి దగ్గరనన్నా నువ్వు వెతుకుతే దొరకంది అంటే ఏది లేదు. వెతికినావు అనుకో నీకు దొరికిపోతాయి. దొరికిపోయినప్పుడు ఏం చేయాలంటే యంగ్ బ్యాచ్ తీసుకో. యంగ్ బ్యాచ్ తీసుకుంటే నీకు 3 సంవత్సరాల దాకా నీకు అవి సర్వీస్ ఇస్తాయి. 3 సంవత్సరాల తర్వాత అంతలోపు నీ దగ్గర బ్యాచెస్ వస్తుంటాయి. ఆ బ్యాచ్లను పెద్దగా చేసుకుంటా, పెద్ద కోళ్ళను ఓల్డ్ కోళ్ళను అమ్మేయచ్చు మామ, గిట్లా చేయొచ్చు. సరేనా? ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు ఒక 100 కోళ్ళు తీసుకున్నావు అనుకో మామ, 100 కోళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈ 30 ఏళ్ళలో 100 కోళ్ళు ఏడొస్తాయి, లేదంటే అన్నిగనా మా పైసలు ఇన్నిగనా మా అనకు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. 100 కోళ్ళు నువ్వు తెస్తున్నావు. 100 కోళ్ళు తెచ్చేటప్పుడు దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరో ఒక ఫార్మర్ దగ్గర ఏమైందంటే 100 కోళ్ళు ఉన్నాయి, దాంట్లో అస్సలు గుడ్లే పెడతలేవు మామ. గుడ్లు పెట్టినప్పుడు ఆ ఫార్మర్ ఏం చేస్తాడు, ఇక అమ్ముదాం రా భయ్ ఎన్నో కొన్ని పైసలుగా అనుకుంటాడు. అమ్ముకొని ఏం చేస్తాడు, ఇక నువ్వు పోతావు, నీకు గలుస్తుంది ఎవడో ఒకడు తీసుకొని, అరే కోళ్ళు ఉన్నాయి రా భయ్యలే దగ్గర అని నువ్వు పోతావు. అప్పుడు అసలు టైంలో ఆ కోళ్ళు నీకు ఇచ్చేసిండు అనుకో, 100 కోళ్ళు నువ్వు తీసుకొచ్చుకుంటావు, నీ ఫామ్లో వదులుతావు. నీ దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే యంగ్ కోళ్ళని తీసుకో. సన్నా ఇది ఇంకోటి జర ఓపిక పట్టాలి మామ. నువ్వు యంగ్ కోళ్ళని తీసుకుంటావు, 6 నెలల కోళ్ళని తీసుకుంటావు. ఒక్కొక్క ప్యూర్ డేసి నాటుకోడి ఏం చేస్తుంది అంటే, ఒక్కొక్క కోడి 7 నెలల్లో పోయి గుడ్డేస్తుంది, ఇంకో కోడి 8 నెలల్లో గుడ్డు ఇస్తుంది, ఇంకో కోడి 9 నెలలు కూడా టైం పట్టవచ్చు. దాన్ని ఏజ్ 9 నెలలు నిండిన తర్వాత కూడా టైం పట్టవచ్చు. నువ్వు 6 నెలల కోళ్ళు తీసుకున్నావు అంటే నీకు కమ్సే కమ్ 3 నెలల పేషెన్సీ ఉండాలి. 20% నేను ఫీడ్ కోసం బడ్జెట్ తీసి పెట్టుకోమన్నా కదా, దానికోసమే. ఎందుకంటే 3 నెలల తర్వాత కూడా నీ దగ్గర గుడ్లు స్టార్ట్ కావచ్చు. ఈ బిజినెస్ ఇట్లా కాదు, ఇవాళ కోళ్ళు తీసుకొచ్చినాం, రేపటి నుంచి ఆగం, గుడ్లు వెళ్తున్నాయి, పిల్లలు వెళ్తున్నాయి, అమ్ముకుంటాం, పైసలు గట్లా కాదు. జర ఓపిక, ఏ బిజినెస్లో అయినా కూడా ఓపిక కావాలి. అందుకోసమే కోళ్ళని తీసుకునేటప్పుడు ఇట్లా జాగ్రత్త పడు మామ. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటిదంటే మామ, చాలామందికి ఇక బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డిగ్రీలు చదివి ఇక 1000 ఒక్కరికి కొలువు కూడా వచ్చుడు కష్టమైంది మామ ఇవాళ రేపు. అందుకోసం వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం మామ, బయట కూలీ చేయలేక అంత చదివి కూలికి పోయినావు అనుకో, నువ్వు మేస్త్రి చేతికింది పోయినావు అనుకో, ఏమంటారు, అరే గంత చదివి ఇదేంద్రా భయ అంటారు. అందుకోసం అసలు వాళ్ళు ఏమైందంటే ఇవాళ రేపు ఇక బయట పని చేయలేరు, ఇట్లా కాదు అని ఇక వాళ్ళ దగ్గర బిజినెస్ స్టార్ట్ చేద్దామని కూడా ఉన్నా కూడా వాళ్ళ చేతిలో పైసలు ఉండే. అసలు టైంలో ఏం చేస్తామంటే, ఇగో నేను కూడా ఏం చేసినా ఇప్పుడు అంటే, ఒక 50 కోళ్ళు, ఇప్పుడు ప్యూర్ నాటుకోళ్ళు 50 కోళ్ళతోటి స్టార్ట్ చేసినాం. 50 కోళ్ళతోటి స్టార్ట్ చేసినాం కదా. మా ప్లాన్ ఏమున్నదంటే, జర 50 కోళ్ళలా రోజు ఒక 12 గుడ్లు వెళ్ళినా కూడా అయ్యా 10 రోజుల్లో ఎన్ని గుడ్లు అవుతాయి, 12 గుడ్లు వెళ్ళినా కూడా 10 రోజుల్లో 120 గుడ్లు అవుతాయి. ఇందులో నుంచి 100 పిల్లలు తీద్దాం. ఈ 100 పిల్లలు ఒక పిల్ల 70 రూపాయల లెక్కలు అమ్ముదాం. ప్యూర్ నాటుకోడి పిల్ల మార్కెట్లో 70 నుంచి 80, 90 నడుస్తున్నది మామ. ఇక సోనాలి కానీ, అసిల్ క్రాస్ కానీ, డీపీ క్రాస్ కానీ, శ్రీనిధి, వనరాజా, గిరిరాజా, ఇంకా కడక్నాథ్, ఈ పిల్లలేమో 30, 40, 50 ఇట్లా దొరుకుతున్నాయి. ఇవాళ రేపు ఏంటంటే మార్కెట్లో ఇది కూడా ఉన్నది మామ, 70 రూపాయల, 80 రూపాయల ప్యూర్ దేశీ పిల్లకు గంతగనమా అని ఏం చేస్తున్నారు అంటే, అగ్వల రేట్లో పోయి ఏం చేస్తున్నారు, ఇక కల్తీ మాల్ ఏది, ఈ సోనాలి క్రాస్ కానీ, అసిల్ క్రాస్ కానీ, సోనాలి కానీ గిసొంటి తీసుకుంటున్నారు. తీసుకొని అమ్మేటప్పుడు, పెద్ద చేసి అమ్మేటప్పుడు ఏం రేట్ వస్తున్నది, నీకు కిలో 200 రూపాయలకు పోతున్నది. అది సరేనా, 180, 200 నీ దగ్గర తీసుకుంటారు. నీ దగ్గర తీసుకొని కస్టమర్లకు ఎంతకు అమ్ముతారు, సోనాలి కానీ, అసిల్ క్రాస్ కానీ అవి 350, 400 కిలో అమ్ముతారు. అదే ప్యూర్ డేసీ ఉన్నది అనుకో, నీ దగ్గర ఎంత కిలో తీసుకుంటారు, నీ దగ్గర 400 నుంచి 500 రూపాయల కిలో తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 600 నుంచి 700 రూపాయల కిలో వాళ్ళు అమ్ముతారు. ఈ సోనాలి, అసిల్ క్రాస్, డీపీ క్రాస్, ఇంకోటి ప్యూర్ డేసీలో డిఫరెంట్ చెప్తున్నాను నేను నీకు గిట్లా. ఇక మా ప్లాన్ ఏంటంటే 50 నాటుకోళ్ళు ఉన్నాయి మామ, నెలకు 300 పిల్లలు తీయాలి కానీ మేము. 300 పిల్లలు, ఒక్క పిల్ల 70 రూపాయల లెక్కలు అమ్మితే 300 పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే 21,000 వస్తుంది మామ. 21,000 ఈ టార్గెట్ ఉన్నది
మళ్ళీ ఈ టార్గెట్కి మేము రీచ్ అవుతామా? ఎప్పుడు రీచ్ అవుతాం? ఇక నువ్వు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అదే మామ ఇక గుడ్లు వెళ్ళాయి. ఎందుకంటే 2, 3, 1, 2 గిట్ల గుడ్లు వెళ్తాయి. ఇక మేము కూడా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 రోజుల నుంచి మా దగ్గర ఏమైందంటే 2 గుడ్లు 3 గుడ్లు వెళ్తున్నాయి. ఎందుకంటే దీంట్లో నుంచి చాలా కోళ్ళు పొదుగైనాయి, పొదుగు ఇచ్చిపెట్టిన కోళ్ళు కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు కస్టమర్లు అమ్మేటప్పుడు కానీ లేదంటే మన దగ్గర ఉన్నవి కూడా ఎట్లుంటాయంటే ఇప్పుడు ఓ 10 కోళ్ళు ఇక 15 కోళ్ళు నువ్వు గుడ్ల పైన కూర్చోబెట్టినావు మామ. గుడ్ల పైన కూర్చోబెట్టినావు. ఇక ఆ 15 కోళ్ళ పిల్లలన్నీ నువ్వు బ్రూడింగ్ చేసుకుంటున్నావు. బ్రూడింగ్ చేసుకుని ఆ 15 కోళ్ళని అమ్మేసినావు. అమ్మేసినప్పుడు ఆ కోళ్ళు మళ్ళీ నీకు నెల 2 నెల 15 రోజుల టైం కూడా కలుగుతుంది గుడ్డు పెట్టనీకి. గట్లనే జర్ర ఓపిక పట్టాలి. ఎన్ని రోజుల తర్వాత మా దగ్గర 12 యావరేజ్ గుడ్లు వెళ్తాయి చూస్తాం. డైలీ వీడియోస్ ఇస్తుంటా చూస్తుండు. ఇక సేమ్ ఏంటంటే నీకేం బుగులు ఉంటుంది అంటే మనసులా బై బిజినెస్ చెప్తున్నాడు, మేము వింటున్నాం, మంచిగానే ఉన్నది, విన్నికనైతే మంచిగానే ఉన్నది, చేస్తే మన లాస్ వస్తుందా అన్నట్టు బుగులు ఉంటుంది మనసులో. ప్రతి ఒక్కరికి ఉంటుంది మామ, అది కామను. అందుకోసం ఏం చేద్దాం ఇప్పుడు మనం అంటే ప్రాక్టికల్ చేద్దాం. 50 కోళ్ళు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్యూర్ డేసీ. ఈ 50 కోళ్ళలో రోజు ఎంత మేత తింటున్నాయి, ఇవి ఎన్ని గుడ్లు పెడుతున్నాయి, ఇంకోటి ఎంత లాభం, ఎంత ఖర్చు అవుతున్నది, ఎంత లాభం వస్తున్నది నేను నీకు చెప్తా. అందుకోసం నువ్వు ఏం చేసుకో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ డైలీ చూస్తుండు. రోజు వీడియోలు ఇస్తాను, నువ్వు చూస్తుంటే 50 కోళ్ళలా ఏంటంటే ఫస్ట్ నీకు ఎన్ని గుడ్లు వెళ్తున్నాయి, రెండోది ఏంటిదంటే ఎంత మేత ఖర్చు, ఎంత అవుతున్నది, అమ్ముతే ఎంత ఇన్కమ్ వస్తున్నది, ఇది మొత్తం చెప్తా డైలీ. నువ్వు ఒకవేళ వీడియోలు చూస్తా అంటే మళ్ళీ అందుకోసం ఆ వీడియోలు రానికే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ కూడా చేయి. సన్నా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.